మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, శోధనలు గుండా, సమస్యలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మన ఆలోచనలకి ఈ వాక్యానికి వేరైనటువంటి విభేదము కలిగేటువంటి వాక్యముగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా శోధనలు ఇష్టపడరు, సమస్యలు ఇష్టపడరు, ఇబ్బందులు ఇష్టపడరు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు, నానా విధములైన శోధనలు పడినప్పుడు, మనం సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎంచుకోమంటుంది వాక్యము? మహానందమని ఎంచుకునుడి. ఈ శ్రమల్లో ఎవరైనా ఆనందంగా ఎంచుకుంటారా? ఇబ్బందులు ఎవరైనా భలే వచ్చే ఇబ్బందులని ఆనందపడతారా అంటే నిజము. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నటువంటి వారు, వారి శోధనలో కూడా, సమస్యల్లో కూడా ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే వారు ప్రతిదీ కూడా ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశము అనేటువంటి నమ్మకముతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి వారికి శ్రమలు వచ్చినా, ఆటంకములు వచ్చినా దాన్ని ఎలా ఎంచుకుంటారు అంటే అందులో ఆనందాన్ని, దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు నాకు శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోతున్నామా? మనము విశ్వాసములో ఇంకా బలం గలేము. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నానా విధములైన శోధనలు, ఒక్క సమస్య కాదు, ఒక్క ఇబ్బంది కాదు, నానా విధములుగా సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు, ఆర్థిక విషయంలో సమస్యలు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మనపైకి వస్తూ ఉన్నప్పుడు మనం ఏమాత్రము కూడా దిగులు చెందకూడదు, ఏమాత్రము కూడా మన విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు. ఎప్పుడైతే మన విశ్వాసంలో బలముగా ఉంటామో దాన్ని మహానందముగా మనము ఎంచుకుంటాం. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు శ్రమ వెంబడి శ్రమ అయినా యోబు ఏమాత్రము కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏమాత్రము కూడా తన యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. తన శ్రమలో, తన సమస్యలో దేవుని వెంటే ఉన్నాడు. దేవుడు తన జీవితాన్ని మళ్ళీ ఆశ్చర్యకరముగా మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మాట్లాడిన ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి శోధనలు బట్టి మనము కృంగిపోవద్దు. దేవుడు మనకి సహాయము చేస్తాడు. అట్టి కృప ఈ మాటలిన్న నీకు నాకు తోడయుండునుగాక. ఆమేన్.